ముఖ్యంగా ఈ వ్యవస్థాపకులు ఆశేష గారికి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది మహిళల్ని ఆమె ఎంతో ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ మహిళ అంటే ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ అనేది మార్కెట్ అందరికీ అర్థమైంది. ఎవరికి ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి మేడం మీ అందరినీ ఒక ప్లాట్ఫారం కింద తీసుకొచ్చి బిజినెస్ ఎట్లా చేయాలి, మీరు ఏ బిజినెస్ చేస్తే మీరు ఎట్లా డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో మేడం గారు మీకు అందరికి ఈ ప్లాట్ఫారం అరేంజ్ చేశారు. ఇప్పుడు నేను మేడంని అవన్నీ చూసి మేడం నేను ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు ఇన్ని సంవత్సరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది, 45 years బిజినెస్ చేస్తున్నాను, కానీ మీరు చేసే దాంట్లో నేను కూడా భాగం అవ్వాలనుకుంటున్నాను. ఎట్లా అంటే వాళ్ళకి కూడా నేను కూడా ఏదన్నా ప్రోత్సాహంగా, అంటే ఎలా అంటే వాళ్ళు కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు చేద్దామని ఉంటారు కానీ రూట్ తెలియదు. ఆ రూట్ కోసం నేను ఒక ప్లాట్ఫారం తయారు చేశాను. ఎలా అంటే మీరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. మెయిన్గా మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్లో మీ ఒక యాప్ లాగా తయారు చేసుకొని ఇన్స్టాగ్రామ్లో నా దగ్గర శారీస్ని మీరు పోస్ట్ చేసుకొని ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ప్రకారం మీరు వాళ్ళకి మనీ నేను ఒక రేట్ ఇస్తాను, మీరు దానికి తగ్గట్టు లాభం వేసుకొని మీరు అమ్ముకోవచ్చు. అది నా మెయిన్ ఇంటెన్షన్. అయితే ఈ బిజినెస్ లో నష్టం అనేది అసలు ఉండదు. ఈ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ నష్టం ఉండదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫోకస్ చేయాలి అంతే. ఆ ఫోకస్ చేస్తే ఎనీ బిజినెస్ మీరు ఏదైనా చేయండి. మీరు మేకప్ కానీ, లేకపోతే పిన్స్ కానీ, లేకపోతే బేబీకి సంబంధించిన ఆర్థిక ఐటమ్స్ కానీ, ఎనీ ఐటమ్ మీరు దాని మీద ఇది నేను అమ్మగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఒక 3 years మినిమం 3 months కష్టపడతారు. 3 months తర్వాత ఆర్డర్స్ వస్తాయి. 3 months నుంచి 3 years ఒకే ఫోకస్ లో ఉండాలి మీకు. మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఇంతకు ముందు అంటేనేమో బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఎనీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఎట్లా అంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఉంటారు, కానీ మీరు చేయాల్సిందల్లా శ్రద్ధగా దాన్ని ఎలా ఫాలో అవ్వాలో చూసుకోండి. ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్ ఒక మొన్న ఇట్లా ప్రోగ్రామ్ ఉన్నది అని చెప్పేసి మేడం అనౌన్స్ చేయగానే బెంగళూరు నుంచి నాకు ఒకళ్ళు కాల్ చేశారు, మనల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత నాకు ఈ శారీస్ కావాలండి అంటే నేను వాళ్ళకి ఫోటోలు పెట్టాను. మేడం తీసుకున్నారు. అవి తీసుకొని వాళ్ళు సేల్ కూడా చేశారు. మంచి ఫీడ్బ్యాక్ ఉంది మేడంది. ఆ మేడం పేరేంటి, మేడం పేరు రవళి గారు, సూర్యకాంతం అంగడి ఆ పేరు మీద బెంగళూరులో బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ చేసేది కూడా మేడం వీడియో చూసుకునే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే అది చూసి నా దగ్గరికి కూడా అప్రోచ్ అయ్యారు, తీసుకున్నారు శారీస్. బాగానే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పేదానికన్నా మేడమే చెప్తే బాగుంటది. ప్లస్ మీరందరూ ఏదైనా సరే బిజినెస్ అనేది ఎట్లా ఉంటుందంటే ఏదో ఈ ఆషామాషిగా చేయటానికి కుదరదు. ఫోకస్ చేయాల్సిందే. ఫోకస్ అంటే ఈ చీర నేను అమ్మగలను, లేకపోతే ఈ ప్రోడక్ట్ నేను అమ్మగలను. మీరు ఎనీ అమ్మండి, ఏదైనా సరే అమ్మగలననే కాన్ఫిడెన్స్ మీకు రావాలి ఫస్ట్. మీకు కాన్ఫిడెన్స్ వస్తే కనుక ఎనీ ప్రోడక్ట్ అమ్ముతారు. అదే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు నా గురించి ఇంట్రడ్యూస్ చేశారు కదా, నేను ఫోకస్ ఏం చేశాను, నేను నా పిల్లలకి ఎలా చదివించాలి, ఇదే ఫోకస్, ఇంకా వేరే ఏం లేదు. ఎలా శారీస్ అమ్మాలి,
అనే దాని మీద నేను ఫోకస్ చేశాను. ఈ రోజు ఇన్కమ్, నాకు కుటుంబం గడవాలంటే ఎంత కావాలి, అదే ఫోకస్ మీద నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే జనరల్ గా నాకు 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి దీంట్లోనే ఉన్నాను, ఈ బిజినెస్ లో. మళ్ళీ ఇది స్టార్ట్ చేయటం అంటే నాకు అక్కడ ప్రాబ్లం అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి శారీస్ ఎట్లా అమ్మాలి అని నేను ఫోకస్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఈ టైప్ కాదు, ఈ టైప్ కాదు అన్నారు. వాళ్ళకి ఏం కావాలో ఆలోచించి ఆ టైప్ తీసుకొచ్చి నేను సప్లై చేయడం బిగిన్ చేశాను. ఆ రోజు అట్లా బిగిన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూడాల. ఏ రోజైనా సరే ఈ చీర వాళ్ళకి ఏం కావాలి అనేది, ముందు కస్టమర్కి ఏం కావాలనేది మనం చూడాలి. మనం తీసుకొచ్చింది వాళ్ళు కొనరు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అది అప్పుడు మనం ఏ చీరైనా అమ్ముతాం. చీరైనా కాదు నేను అంటుంది, మీరు బ్యూటీ పార్లర్ పెట్టుకోండి, లేకపోతే ఏదైనా గ్రాసరీ పెట్టుకోండి, ఎనీ ఐటమ్ కస్టమర్కి ఏం కావాలో మనం అది తెచ్చి ఇవ్వగలిగితే చాలు, మనం సక్సెస్ అవుతాం. ఈ బిజినెస్ అనే దానికోసం నాకేం కష్టంగా ఎప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నాకు కష్టమేం లేదు. ఎందుకంటే నేను పిల్లల్ని ఎలా చదివించాలి అనే దాని మీద ఫోకస్ చేశా ఫస్ట్. కుటుంబం ఎలా గడవాలి, ఈ రెండే. దీని మీద 1 by 1 నేను సప్లై చేసుకుంటా, అన్ని షాపులు తిరుగుతా. షాపులు కాదు, ముందు తిరిగింది ఏంటంటే టైలర్ షాపుల దగ్గరికి వెళ్ళాను, టైలర్స్ దగ్గరికి వెళ్ళాను. టైలర్స్ కూడా ఓన్లీ లేడీస్. ఈ ఏరియాలో ఎవరు శారీస్ అమ్ముతారు అనే ఫోకస్ మీద వెళ్ళాను. వాళ్ళు చెప్పేదాని మీద ఒక శారీ కొంటారు, 2 శారీస్ కొంటారు, కొంతమంది కొనరు. అయినా సరే నేను ఓపికగా తిరిగాను. అలా తిరుగుతా తిరుగుతా ఉన్నప్పుడు మేము ఒక హౌస్ తీసుకున్నాం. ఇది రెసిడెన్షియల్ గా కొంచెం బిజినెస్ గా ఉండటం కోసం తీసుకుంటే, కస్టమర్స్ ఆటోమేటిక్ గా నేను హోల్సేల్ చేస్తుంటే మాకు రిటైల్ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అప్పుడు మేము ఇట్లా ఇవ్వమండి, హోల్సేల్ అమ్ముతామంటే, లేదండి మాకు ఇక్కడ ఉన్నాం కదా ఈ కాలనీలో, మాకు ఇవ్వండి అని వాళ్ళు అడిగితే అప్పుడు స్టార్ట్ చేశాను రిటైల్ గా ఇవ్వటం. ఆ రోజు నేను ఎప్పుడైతే నా దగ్గరికి కస్టమర్స్ 1 by 1 వచ్చారో, ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే, నాకు ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చి 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్ కింద కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా నాకు వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కళాధర్ అంటే గుర్తుపడతారు. ఎందుకంటే నమ్మకం, ఒక నమ్మకంతో మేము బిజినెస్ చేసాం. వాళ్ళకి కస్టమర్కి ఏం కావాలి, క్వాలిటీ కావాలి, రేటు రీజనబుల్ కావాలి, అప్డేట్ లేటెస్ట్ కావాలి. ఎవరికైనా సరే ఇదే కావాలి. ఇప్పుడు కొంతమంది మార్కెట్లోకి వచ్చి మేమే తయారు చేసాము, మేమే ఇది చేస్తున్నాం అంటారు. ఎవరో తయారు చేయరు. తయారు చేసేది ఏదన్నా ఉంటే 1-2 ఐటమ్స్, అది వాళ్ళ ఓన్ గా తయారు చేయగలిగితే ఎవరన్నా చేపిస్తారు తప్ప, ఎవరు సొంతగా తయారు చేసి అమ్మరు. ఇది మేమే ఇట్లా చేపించామంటారు. అట్లాంటివన్నీ ఏమి ఉండవు. కానీ కస్టమర్ని బట్టి మేము తీసుకురాగలుగుతాం. కస్టమర్కి ఏం కావాలో అది తీసుకురాగలిగితే 100% మనం అమ్మగలుగుతాం. ఇందులో డౌటే లేదు. మీలో ఎవరికైనా సరే అది ఇంట్రెస్ట్ ఉంటే, మాకు టీం ఉన్నది, ఆ టీం వాళ్ళతో మీరు మాట్లాడి ఏం కావాలో మీరు అడుగుతూ ఉంటే డౌట్స్ అతను చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఓన్లీ డిజిటల్ మీద ఉంది. ఎన్ని షాప్ ఇవాళ డిజిటల్కి వచ్చేసారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి వచ్చారు. అన్నిటికన్నా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే వాయిస్, అంటే మళ్ళీ ప్లస్ మీరు కనిపించాలి అక్కడ. ఓన్లీ శారీస్ డిస్ప్లే చేస్తే కుదరదు. ఎవరైనా సరే శారీస్ కానీ ఎనీ ఐటమ్ అమ్మదప్పు ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ అయినా అమ్మాలి అనుకుంటే మీరు అక్కడ జెన్యున్ గా వచ్చి నుంచుండి మీరు మాట్లాడగలిగి కస్టమర్కి నమ్మకంగా ఉంటే ఎనీ ప్రొడక్ట్ అమ్మగలుగుతారు. ఇదైతే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను నేను. ఇది ఓన్లీ నేను ఎక్కువగా 100% ఓన్లీ లేడీస్ కోసమే ఇస్తున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను. Thank you very much, sir. And Ashok, sir, thank you very much for communicating with us regarding this opportunity. ఇక్కడ ఉన్న ఉమెన్ అంతా కూడా సార్ గత సంవత్సరంగా మా దగ్గర సోషల్ మీడియా అంతా ట్రైన్ అయ్యి
అసలు డిజిటల్ మహిళలోకి చాలా మంది ఎలా వచ్చేవారంటే సార్, వాళ్ళకి ఏం పెట్టుకోవాలో తెలియని ఒక అయోమయంలో వచ్చేవారు. సో డిజిటల్ ఉమ్, మహిళలో మేజర్ హార్ట్ ఆఫ్ ద డిజిటల్ మహిళ అంటే ఏంటంటే, ఏది సూట్ అవుతుందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే ఆ మాట బయటికి రప్పించి, వాళ్ళు దేనికి సూట్ అవుతారు అని వాళ్ళ స్కిల్ ఐడెంటిఫై చేయడమే మేజర్ ఫస్ట్ స్టెప్ సార్ మరి. ఆ ఉమ్, తర్వాత వాళ్ళకి ఏఐ టూల్స్, సోషల్ మీడియా, చిన్న చిన్నగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ నేర్పించి పర్సనల్ బ్రాండింగ్, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఈ రోజుల్లో ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో ఎవరిది వాళ్ళు చాలా చక్కగా బ్రాండ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మేము నిరంతరంగా సోషల్ మీడియా బ్రాండింగ్, పర్సనల్ బ్రాండింగ్ మీద అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు వీళ్ళని ఇలా కొంచెం తయారు చేసుకున్నాం సార్. అయితే ఉమ్. జనాలు పెరిగే కొద్దీ మాకు కష్టం అవుతుందని ఊరూరికి సంఘం పెట్టాం సార్. ఓకే. మీకు వస్త్రధార సంఘాలు ఎలా ఉంటాయో, చేనేత సంఘాలు ఎలా ఉంటాయో, అలాగా ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘాలు పెట్టాం సార్. ఇప్పుడు మన డిజిటల్ మహిళా కమ్యూనిటీ మొత్తం 21,000 మంది సార్. ఓ. కానీ ఇప్పుడు మీరు మాట్లాడేది ఓన్లీ సంఘాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్. ఓకే. ఎందుకంటే వీళ్ళు మాతోను నమ్మకంగా ప్రతి సంవత్సరం ప్రయాణిస్తున్నారు సార్. ఓకే. వీళ్ళు మొత్తం 1,600 మంది ఉన్నారు సార్. ఇవాళ ఇది మన ఈ సెషన్ అయిపోయాక మిగతా వాళ్ళు రికార్డింగ్ చూస్తారు సార్. ఓకే. ఓకే. 1,600 మంది మనకి ట్రస్టెడ్ పీపుల్ సార్. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏంటి అనేది ఒక సంఘ కార్యనిర్వహణలో ఉంటారన్నమాట వాళ్ళు. ఆ మిగతా 21,000 మంది కూడా మాకు ఫేస్బుక్ ప్రైవేట్ కమ్యూనిటీ ఉంటుంది సార్. అందులో వాళ్ళు అమెరికాల నుంచి ఉంటారు, వేరే దేశాల నుంచి ఉంటారు. ముఖ్యంగా ఏదో రకంగా నా ద్వారా ఏదైనా ట్రైనింగ్ పొందిన వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు సార్. వీళ్ళు ఓకే. మాత్రం ప్రతి మంగళవారం మనం చేసే సెషన్స్ అటెండ్ అవుతూ, బయట బజార్లు నిర్వహిస్తూ, డిజిటల్ మహిళా మీటింగ్స్ నిర్వహిస్తూ, ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ గా ఉన్న వాళ్ళు వీళ్ళు సార్. ఓకే. ఇప్పుడు ఒకసారి రవళి గారిని కూడా స్పాట్ లైట్ చేస్తాం సార్. మీ రుచి ఆవిడ చూశారు కాబట్టి ఆ, ఒకసారి ఆవిడ మాటల్లో కూడా మనం విందాం సార్. Hello, ma'am. Thank you. రవళి గారు వెల్కమ్. Yeah, thank you, ma'am. Thank you for the opportunity. Hello, sir. ఎలా ఉన్నారు? సో నేను మీ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ డిఎంఎస్ నారిత్వ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. సో అంటే మొన్న పెట్టిన మీరు అంత స్పీడ్ గా వెళ్ళిపోతే సార్, డిఎంఎస్ అంటే డిజిటల్ మహిళా సంఘం సార్. అదే. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అదే. పేరు సార్ వీళ్ళకి. అందుకు ఓకే. డిఎంఎస్ నారిత్వ అంటే బెంగళూరు వాళ్ళ సంఘం సార్. No, that's it. ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో మొన్న పెట్టిన స్టాల్ లో మాత్రము ఇట్స్ వెరీ హ్యూజ్. అంటే ప్రతి ఒక్కళ్ళు నేను పవర్ లూమ్ కి హ్యాండ్లూమ్ కి డిఫరెన్స్ మీ ప్రొడక్ట్ ద్వారా నేను చూపించుకోగలిగాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీ దగ్గర కొన్న హ్యాండ్లూమ్ కి అండ్ నా దగ్గర వేరే వెండర్ దగ్గర తీసుకున్న పవర్ లూమ్ కి ద డిఫరెన్స్ నేను చూపించుకున్నాను. అండ్ చాలా మంది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ మీరు ఇచ్చిన కంచిది ఏదైతే ఉందో ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ నన్ను ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆన్ ది స్పాట్. సో Okay. నాకు మీ దగ్గర నచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ అవర్ యువర్ ప్రొడక్ట్ అవర్ బ్రాండ్ అన్నది ఏదైతే చెప్పారో, ఈవెన్ దో ఐ మీన్ బెంగళూరు హైదరాబాద్ లో ఉండేటోళ్ళు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. నేను బెంగళూరులో ఉన్నా కూడా అసలు మీరు అంటే మీ ప్రొడక్ట్ ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి అన్న వేలో నేను మీ దగ్గర ఖచ్చితంగా ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనేసి ఆర్డర్ పెట్టుకునేసి నేను క్వాలిటీ చెక్ అయితే చేసుకున్నాను. ఇట్స్ కంప్లీట్లీ బ్రీతబుల్. నా పేరు వచ్చేసి సూర్యకాంతం గౌడ అంగడి, విచ్ ఈస్ అ సింథటిక్ ఫ్రీ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ. సో ఓన్లీ ఫర్ దట్ రీజన్ ఐ కనెక్టెడ్ విత్ యూ. సో మీ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ విత్ ఇన్ 2 days ఐ డెఫినెట్లీ డూ అ రీల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఆ శారీ మాత్రం నేను తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అది కూడా తీసుకెళ్తే అది కూడా అయిపోయి ఉండేది నిన్న పెట్టిన బజార్లో. సో రిమైనింగ్ ఆల్ సోల్డ్ అవుట్. అదొక్కటి నేను ఇంట్లో పెట్టుకొని వెళ్ళాను. నేను మీకోసం అని ఖచ్చితంగా నేను చేసి చూపించాలి అనేసి. సో Okay. హైదరాబాద్ రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ గా ఫేస్ చేసే రీసెల్లర్స్ ఇష్యూ ఏంటంటే వన్స్ దే ఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్ అ క్లయింట్ ఎవ్రీ వన్ విల్ ఆస్క్ అంటే మీ దగ్గర ప్రొడక్ట్ ఉందా, అసలు మీరు ప్రొడక్ట్ ని చూసారా అన్న ఇష్యూ వచ్చేది రీసెల్లర్స్ కి. సో హియర్ మీ సొల్యూషన్ ఏంటి అని నాకు అర్థమైంది అంటే పర్టికులర్ గా హైదరాబాద్ లో ఉండేటోళ్ళు మీ ఏరియాకి వస్తారు అండ్ వాళ్ళ ప్రొడక్ట్ చూస్తారు అండ్ దాని నుంచి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకొని దెన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్రాండ్ ని కంటెంట్ చేసుకొని మీ ప్రొడక్ట్ ని వాళ్ళ బ్రాండ్ కి రిలేట్ చేసుకొని దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్ అన్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. దేర్ యూ విల్ గెట్ ద ఆర్డర్స్ ఫ్రమ్ అవుటర్స్.
సో ఆ కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్. సో రీసెలర్స్ గా ఉండి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ కొనే ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళందరూ మంచిగా యూజ్ చేసుకునే ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ఇన్ హైదరాబాద్. అండ్ అవుట్ సైడర్స్ విచ్ ఈస్ లైక్ బెంగళూరు రిలేటెడ్ కానీ, అండ్ ఎవరైతే నాలాగా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని అండ్ డెడ్ స్టాక్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మనము. సో డెడ్ స్టాక్ అవసరం లేదు. అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీరు నాకు, అండ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ ఆర్డర్ సూన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. అశోక్ గారు, ఓకే, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇందాక నుండి. సో అశోక్ గారు మేడం అశోక్. ఓకే 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 సార్. సార్ మీ పేరేంటి సార్? గుడ్ మార్నింగ్ మేడం. కళాధర్. మీ మా బాబు అండి కళాధర్. ఏంటి సార్? కళాధర్ ఆయనేనా? కళాధర్. అమ్మో. మా పేరేమో అజయ్ కుమార్. మీరు తెలుసు సార్, అంటే బాబు అనుకోవట్లేదు. అది బాబు. అయితే మా బాబు కూడా ఏంటంటే విఎస్ఎల్ ఒక 10 years ఉన్నారు. చేసి నాకు బిజినెస్ కి సపోర్ట్ కోసం నా దగ్గరికి వచ్చేసింది. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చూస్తున్నాను నేను, ఈ ఐడియా రాగానే ఓకే బాగుంది అని అన్నాను. అన్న తర్వాత మీ వీడియోలో మా మిస్సెస్ చూస్తుంది. ఇందులో ఈ బిజినెస్ లో 50% మా మిస్సెస్ చేస్తుంది. వెరీ నైస్. మిమ్మల్ని ఈసారి వచ్చినప్పుడు 19-20 తారీఖుల్లో కలుద్దాం అన్నారు అశోక్ గారు. మీరు ఫస్ట్ మమ్మల్ని మేడం కల్పించాలి. తీసుకొస్తాం, డెఫినెట్లీ తీసుకొస్తాం. మాకు ఏదున్నా కానీ ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అనేది ఆ ఇన్స్పిరేషన్ అమ్మ నుంచి వస్తుంది. తను ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎప్పుడైనా అందరికి మా దగ్గర 70% ఎంప్లాయీస్ లేడీస్. ఎందుకంటే మేము ఉమెన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, ఉమెన్ లెడ్ ఆర్గనైజేషన్, మొత్తం ఉమెన్ డ్రివెన్ ఆర్గనైజేషన్ గానే కన్సిడర్ చేస్తాము. అదే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాము. అయితే ఏ ఇన్స్పిరేషన్ వచ్చినా గానీ మమ్మీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఎవరికైనా కానీ ఒక ఫ్యామిలీలో ఒక లేడీ గనక ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉంటే, ఆ ధైర్యం ఉంటే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం అండ్ ఏదో ఒకటి చేయాలని ధైర్యం ఉన్నా కానీ అరే నాకు సపోర్ట్ లేదు, నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు అని భయపడే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేకుండా, ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా మీ ధైర్యమే మీ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేద్దామని ఇది డిస్కస్ చేసుకొని మమ్మీ ఇన్స్పిరేషన్ తో వేరే మహిళలు కూడా ఆపర్చునిటీ నచ్చి ఇంకా అశోక్ గారు చెప్పగానే యాక్చువల్ గా మాకు ఎవ్రీ వీక్ ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు సార్. కానీ ఇక్కడ వాళ్ళని అడగండి, ఇదే ఫస్ట్ కొలాబరేషన్ సార్. డైరెక్ట్ చైర్మన్ వచ్చి కూర్చుని మాట్లాడిన ఫస్ట్ కొలాబరేషన్ ఇదే సార్. ఐ ఫెల్ట్ బికాస్ చైర్మన్స్ ఇంటెన్షన్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రూ అవుట్ ద టీమ్. ఇది ఏదో బిజినెస్ ఐడియా అయి ఉంటే కింద టీం వాళ్ళు కొనసాగిద్దరు. డైరెక్ట్ ఫౌండర్ చైర్మన్ కూర్చోరు కదా సార్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ వెన్ ఐ సా యూ బోత్ హియర్. అండ్ అశోక్ గారు ఆల్సో వాంట్స్ టు స్పీక్. That is also welcome. Thank you Ashok Kumar garu for making this happen. Thank you madam. Do you want to say some words sir? Yeah, first of all thanks madam. చాలా ఏంటంటే 1 or 2 times లోనే చాలా ఈజీగా రెస్పాండ్ అయ్యారు. అసలు మేడం రెస్పాండ్ అవుతారా లేదా అనే భయంతో కూడా ఈ మంచి ప్రాజెక్ట్ ఎవరి నుంచి తీసుకెళ్ళాలి, ఫస్ట్ అసలు మహిళల్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తే సార్ చెప్పారు కదా, సార్ వాళ్ళు మేడం సజెషన్ ఇచ్చారు. ఇలా అశ్లేష మేడం అంటే మేము చూస్తాం మీ వీడియోస్ చిన్నప్పటి నుంచి, ఐ మీన్ ఒక లాస్ట్ 3-4 years నుంచి చూస్తానే ఉన్నాము. సజెషన్ వచ్చిన తర్వాత మాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే మేడం సైడ్ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది ఈ ఐడియా అనేది అని ఆలోచించిన తర్వాత ఇంకా మేము R&D చేసాం మేడం. ఐ మీన్ మీ పేజెస్ కానీ ఇంకా డిజిటల్ మహిళా సంఘం అనే కాన్సెప్ట్ ఉందని కూడా అప్పటికి తెలియదు మాకు. ఆ కాన్సెప్ట్ లోకి వెళ్తాము, ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు నుండి వాళ్ళతో మాట్లాడతాం. సో ఇదే మేడం సైడ్ నుంచి వెళ్తేనే దీనికి న్యాయం జరుగుతుంది, మనం ఐడియాకి మనం చేయాలనుకున్న ఉమెన్స్ కూడా మనకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం మేడం. అంటే చాలా ఈజీగా మిమ్మల్ని అప్రోచ్ అవడం కూడా, ఐ మీన్ మీరు అది చూసి మా ప్రాజెక్ట్ ఐడియా చూసి చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఏంటంటే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. మహిళలకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఎవరైనా ఫ్రెండ్ కానీ లేకుంటే బ్రదర్ మా హస్బెండ్ సపోర్ట్ చేసినా కూడా ఆ తెచ్చిన స్టాక్ అనేది తెచ్చిన తర్వాత సేల్ అవ్వట్లేదు. తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అలాగే మన దగ్గర నుంచి చేసిన బిజినెస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ స్టాక్ డెడ్ స్టాక్ ఉండిపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ ఐడియా, వాళ్ళ డ్రీమ్ అనేది 2 months 3 months కిల్ అయిపోతుంది. సో మన ప్రాజెక్ట్లో ఏం చేసామంటే ఆ డెడ్ స్టాక్ అనే ప్రాబ్లం లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ అనే ప్రాబ్లంతో మన దగ్గర నియర్లీ 2000 మోడల్స్ ఉంటాయి మేడం శారీస్లో. ఎవరైనా సరే మన డిజిటల్ మహిళలు ఏ మహిళ అయినా వచ్చి మన దగ్గరికి వచ్చి మన వేరే హౌస్కి వచ్చి ఆ శారీస్ ఏదైనా సరే ఫ్రీగా సెలెక్ట్ చేసుకుని ఆ 10 శారీస్ అయినా 5 శారీస్ అయినా వాళ్ళ టైం కేటాయించుకుని స్టూడియో సెటప్ పెట్టాము మేడం ఇక్కడ. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ పెట్టాము. ఆ శారీస్ని ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత శారీస్ని ప్రమోట్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మా బ్రాండ్ కూడా ఎక్కడా లేదు మేడం. సపోజ్ ఇప్పుడు నథింగ్ బట్ మనం సూర్యకాంతం అంగడి ఉన్నారు కదా, రవలే మేడం. మేడం బెంగళూరులో ఉన్నారు కాబట్టి మేడం సర్వీస్ ఇచ్చాము. అదే హైదరాబాద్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళని దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆ శారీస్ అని ప్రమోట్ చేసుకున్న తర్వాత ఇన్ కేసు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, క్లిక్ అయిన తర్వాత మనం వాళ్ళకి డెలివరీ కూడా మనమే ఇస్తాం. ఇప్పుడు కొంతమంది 45 years దాటిన మేడమ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి డెలివరీ ప్రాసెస్ అనేవి అలాంటివి ఏమీ తెలియదు. సో ఆ ఇనిషియల్ సపోర్ట్ కూడా మనం ఇస్తాం. జస్ట్ యా మేడం, ఈ కాన్సెప్ట్ అయితే ఇది మేడం. మ్యాక్సిమం ఉన్న ఉమెన్స్ అందరికీ చాలా వరకు మన డిజిటల్ మహిళలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా డిజిటల్ మహిళలందరికీ నా సైడ్ నుంచి, కళాదార్ సైడ్ నుంచి అండ్ అభిలాష్ ఎథనిక్ స్కీమ్ నుంచి ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికి యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఫర్ ద లిజనర్స్ అండ్ సంఘమిత్రాస్ హూ ఎవర్ వాచింగ్ దిస్, నాతో అశోక్ గారు మాట్లాడినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పారు. డిజిటల్ మహిళలో కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని సోషల్ మీడియా మేనేజర్స్ గా ఉన్నారు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీరు కనుక క్వాలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ సిన్సియర్ గా చేస్తే హౌస్ ఆఫ్ కళాదార్ వాళ్ళు మనకు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. వర్క్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా సోషల్ మీడియా మేనేజ్మెంట్ కి డిజిటల్ స్కిల్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకుని వాళ్ళు క్వాలిఫై అయితే ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు అన్నారు. అలాగే ఇందులో ఇప్పుడు ర్యాండమ్ గా ఇక్కడ 880 మంది ఇది అటెండ్ అవుతున్నారు. ఇందులో అందరూ కూడా ఈ వృత్తిలో ఉండకపోవచ్చు. కాబట్టి మేము ఏం చేస్తాము అంటే సంఘాల వారీగా మీ సంఘాల ప్రెసిడెంట్ దగ్గర నుంచి మీ పేరు, మీ కాంటాక్ట్ నంబరు, మీ అడ్రస్ తీసుకుని మళ్ళీ ఒక్కసారి విడిగా అజయ్ గారితోనూ, కళాధర్ గారితోనూ, అశోక్ గారితోనూ ఎవరికి వీలుంటే వాళ్ళతో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా, అథెంటిక్ గా, క్రెడిబుల్ గా ఎలా ముందరకు తీసుకువెళ్లాలనే అంశాలపైన మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టి మళ్ళీ ఇంకొక మీటింగ్ ఓన్లీ శారీ సైడ్, ఓన్లీ టెక్స్టైల్ బిజినెస్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా అసోసియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అజయ్ సార్, డూ యూ వాంట్ టు సే సంథింగ్? అలా రంగనాథ్ సార్, డూ యూ సజెస్ట్ ఎనీథింగ్ సార్? ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీకు అశోక్ చెప్పారు. నాకు ఏంటంటే మేమే సంపాదించాలి అంటే అందరూ, అంటే కొన్ని షాప్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే డెవలప్మెంట్ అవుతున్నారు కానీ వీళ్ళు డెవలప్మెంట్ లేదు. మేము ఆ ఉద్దేశంతోనే వాళ్ళ బ్రాండ్ తోనే మనం సప్లై ఇస్తాం. అంతే సార్, ఎన్ని ఐటమ్స్ సప్లై ఇస్తాం, వాళ్ళకి ఏది కావాలో అది సప్లై ఇస్తాం. వాళ్ళ బ్రాండ్ తో వాళ్ళు డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. మెయిన్ రీజన్ అది నేను చూసింది. అంటే చాలా మంది కొన్ని వీడియోలు చూసినప్పుడు మాకు స్టాక్ మిగిలిపోయింది ఇట్లా కంప్లైంట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయలేరు. మెయిన్ వాళ్ళకి రూట్ అనేది మీరు ఏమంటే రైలు పట్టాలు వేశారు అంతే. అందరికి అది గూడ్స్ వెళ్ళొచ్చు, ఎక్స్ప్రెస్ వెళ్ళొచ్చు, సూపర్ ఫాస్ట్ వెళ్ళొచ్చు, బుల్లెట్ ట్రైన్ వెళ్ళొచ్చు. అయితే మీరు ఆ ప్లాట్ఫామ్ అనేది అదే మీరు చేశారు. దానిలో మేమేమి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను మీకు అది ఇట్లా చేద్దాం అంటే మీలాగా ఇంకా కొంతమందిని అప్రోచ్ అయ్యి చేద్దామని చెప్పి అనుకున్నాం. మేము కూడా ఫస్ట్ టైం ఇది చేసినప్పుడు మీరు ఇట్లా మా మెసేజ్ చూసి ఇలా అంటే ఓకే వీరిని అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని చేశాం. ఎందుకంటే మీరు చూసే దాంట్లో మేము కూడా నేను బిజినెస్ వ్యాన్నే కాబట్టి మీరు కమర్షియల్ గా చేస్తున్నారా లేకపోతే ఏంటా అనేది మాకు ఫోకస్ ఈజీగా తెలిసిపోతుంది. మాకు అది అర్థం అయిపోయే నేను ఇట్లా చేద్దాం మేడంతో కలిసి మనం జర్నీ చేద్దాం అనే ఆలోచనతో కూడా నేను అనుకున్నాను.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము 20వ తారీఖు హైదరాబాద్ వారాహి బ్యాంకెట్స్ లో మీరు కొంచెం ఫ్రీగా ఉంటే అక్కడ కలుద్దాం సార్. లేకపోతే నన్ను మీ ఆఫీస్ కి రమ్మన్నా కూడా 19, 20 తారీఖుల్లో నేను వస్తాను ఓకే, సార్. వెల్కమ్ మేడం. మీ మీ మిస్సెస్ ని చూడాలన్న కోరిక నాకు ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. మీరు లేదు, ఒకసారి ఎందుకంటే అది రియల్ గా చెప్పాలంటే మ్, అది చెప్తే నమ్మరు జనరల్ గా. నేను మా మిస్సెస్ ని చూసే నేను అదే లేడీస్ కి ఎందుకు మనము చేయకూడదు, మా వాళ్ళు అందరు మా ఫ్రెండ్స్ అందరికి చెప్తా, మీ మిస్సెస్ మాట వినండి అయ్యా, వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో చేయండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి అని ఎంత మందికి చెప్తానో నేను. ఆ, ఎందుకంటే నేను మా మిస్సెస్ కి ఫ్రీడమ్ ఇవ్వబట్టే ఇప్పుడు అది, ఇప్పుడు నేను చెప్పేది 32 years బ్యాక్ 36 lakhs అంటే మాటలు కాదు అవును సార్, చాలా పెద్ద అమౌంట్ సార్. ఆ అమౌంట్ ని మా మిస్సెస్ అందరికీ ఇచ్చేసింది. నేను ఇక్కడ బిజినెస్ చేయడమే నాకు తెలిసింది అంతే. ఆమె అందరికి వర్క్నే మొత్తం చేసుకుంటూ వచ్చింది. నేను ఏదైనా షాప్ పెడదామన్నా అనుకో, ఇంత షాప్ పెట్టాలా అని అనిపిస్తుంది. అన్నప్పుడు ఏముంది పెడదాం, ఎక్కడ పోతుంది అని అంటుంది. అనగానే నేను ఓకే అంటాను. అట్లా ప్రతిదీ అంతే. ఏదైనా లాస్ అయిందా, పోనీ అది మంది కాదు కదా, పోయింది పోనీ, మనకున్నదే మంది అని చెప్తుంది. అట్లా నాకు ఎంతో ధైర్యంగా చెప్పింది. ఒక లెక్కలో చెప్పాలంటే ఈ మొత్తం క్రెడిట్ అంతా మా మిస్సెస్ ఉంది. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీరు కూడా అయితే. లేదు, చెప్తారు రియల్. సార్, వినే భర్త కూడా ఉండాలి కదా. అదే లేదు, నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, మీరు ఇట్లా చేయండి, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో నెంబర్ 1 వరల్డ్ లోనే లేడీస్ నెంబర్ 1 అని కూడా నేను అలా చెప్తాను. ఎందుకంటే తెలియకుండా అది మీ బై బర్త్ వస్తుంది. అంటే దాయటం, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఫస్ట్ మీరు ఆలోచించేది ఏంటంటే కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని అనుకుంటారు. తర్వాత వీళ్ళని ఎలా పోషించాలి అనేది ఆలోచిస్తారు. వీళ్ళకి ఫ్యూచర్ ఏంటి వీళ్ళదనే ఆలోచిస్తారు. జెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఫోకస్ చేసి బయటకు వెళ్ళి అది తీసుకురావాలా ఇది తీసుకురావాలా అని ఇంతవరకే చూస్తారు తప్ప ఇక్కడ కింద వేరే చూడరు ఎవరైనా సరే, నాకు తెలిసి నేను చూసినంతలో. థ్యాంక్ యూ సార్. మాకు ఒక 2 రోజుల సమయం ఇస్తే మేము ఓకే మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ లిస్ట్ ఇస్తాం సార్. అంటే ఓకే నా ఉద్దేశం ఏంటంటే ఆర్గనైజ్డ్ గా వెళ్తే రానున్న డిజిటల్ మహిళాస్ కూడా ఛానల్ ఉంటుందని, అలా కాకుండా ర్యాండమ్ గా మీ కాంటాక్ట్ నంబర్ మేము డైరెక్ట్ గా అందరికి ఇచ్చేసి అలా కూడా కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఒక డిజిటల్ మహిళ ద్వారా ఇంత వ్యాపారం జరిగింది అనే సంఖ్య వినాలన్న కోరిక ఒక ఫౌండర్ అట్లా నేను బిజినెస్ అంటే అదంతా క్రెడిట్ అంతా మీకే వస్తుంది మేడం. ఎందుకంటే నా బ్రాండ్ ఎక్కడ వాడాల్సిన పని లేదు. నాకు కూడా నేను అలా నాకు కూడా క్రెడిట్ మాకేంటంటే అట్లా నిన్న బజార్ జరిగింది సార్. మొత్తం నుంచి 25, 26, 30 ప్రదేశాల్లో డిజిటల్ మహిళా బజార్లు జరిగాయి సార్. ఓకే మొత్తం మీద 70 లక్షల నుంచి 80 లక్షల వరకు వ్యాపారం చేశారు సార్ మా వాళ్ళు. నాకేంటంటే ఓకే కిక్ వస్తుంది సార్. నాకు వాళ్ళందరూ కలిపి ఓ రోజు 1 కోటి రూపాయలు సంపాదించిన రోజు నాకు కిక్ వస్తుంది సార్. అంతే కదా. హౌస్ ఆఫ్ కళాదార్ మీరు రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చినప్పుడు డిజిటల్ మహిళ తరఫున మన వాళ్ళందరూ 2-3 కోట్లు వ్యాపారం చేశారండి అన్నారు అనుకోండి, నాకు కిక్ వస్తుంది అనమాట. నాకు నెంబర్ చెప్తే చాలు సార్, పేరు అయ్యేం అక్కర్లేదు. ఇప్పుడు మొత్తం కలిపి కాదండి, ఈ టీమ్ లో ఇంత కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎవరో ఒక్కళ్ళైనా చేసి చూపిస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే ₹1 చేసి చూపిస్తారు. అది ఈజీగా చేస్తారండి. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఆ సపోర్ట్ మేము ఇస్తాం. మా లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే అసలు నాకు ఏం చేయాలో తెలియదు, అసలు ఎట్లా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలో తెలియదు. మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. అంటే ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నీ చాలా తెలుసు ఇన్నాళ్ళలో. సో ఆ తప్పు మేము ఆల్రెడీ చేశాం కాబట్టి, అరే మీరు ఇది చేస్తే ఇది కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అదొద్దు ఈ డైరెక్షన్ లో వెళ్ళండి అని గైడ్ చేస్తాం అంతే. అది మీరు ఎట్లా వెళ్తారు అనేది మీ ఆప్షన్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కస్టమర్స్ ఉన్నారు, మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. మాదేంటంటే మా ఎక్స్పీరియన్స్, మేమేమైతే తప్పులు చేసామో అవి మళ్ళీ వేరే వాళ్ళు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాం. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే మా వాళ్ళు చెలరేగిపోతారు సార్. అంటే అందరూ బాగా కష్టపడే వాళ్ళు సార్. వీళ్ళు జస్ట్ ఒకళ్ళు మాట చెప్తే చాలు సార్, ఇలా చెయ్యి ఇలా చేసుకుని వెళ్ళు అని చెప్తే చాలు సార్, వీళ్ళందరూ బాగా దూసుకు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మెయిన్ అన్నిటికన్నా చూసింది ఏంటంటే వాళ్ళు సంపాదించారు వీళ్ళు సంపాదించారు కదా, మనమేం సంపాదించాము అనేది రావాలి ఫస్ట్.
వాళ్ళు అలా తిరుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను రియల్ గా చెప్పాలంటే ఏ రోజు కూడా నేను షాప్ పెడతానని నా కల్లో కూడా అనుకోలేదు. అలాగే ఇప్పుడు మేమున్న ఏరియాలో ఇక్కడ నల్లకుంట శివం రోడ్ అనేది డీడీ కాలనీ, ఆ ఏరియాలో ఇల్లు తీసుకోవడం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెద్ద కళ. అది దొరకదు ఆ ఏరియాలో. నేను ఏ రోజు అక్కడ తీసుకుంటాను అనుకోలేదు. మా కస్టమర్స్ మొత్తం అక్కడే ఉంటారు. అరే మీరు ఎట్లా తీసుకున్నారంట. అసలు నా దగ్గర ఆ రోజు డబ్బులే లేవు చేతిలో, కానీ నేను అడ్వాన్స్ ఇచ్చాను, తీసుకున్నాను. అట్లా అది అందుకని ఈ ఆలోచనతోనే మీరు సపోర్ట్ ఉంటే వాళ్ళందరికీ మీరు ఆ సపోర్ట్ ఉన్నారు ఆల్రెడీ, దాని గురించి కాదు, కానీ దానికి కూడా మేము కూడా ఒక సపోర్ట్ గా ఉంటే వీళ్ళు చూడండి, నేను చెప్తున్నాను 3 years లో మినిమం ఎవరైనా సరే మన ఇందులో జెన్యున్ గా కనుక బిజినెస్ చేయగలిగితే మీ ద్వారా తక్కువ 25 crores అయితే నేను చూపిస్తాను. ఛాలెంజ్ సార్ తదాస్తు అనండి సార్. నేను గ్యారంటీ చేసి చూపిస్తాను. అది మీకు ఆ పవర్ ఉంది, అది మాత్రం గట్టిగా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ టీమ్ హౌస్ ఆఫ్ కలాదర్ అండ్ హౌస్ ఆఫ్ అభిలాష న్యూ వెంచర్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద స్టార్ట్అప్ సార్. అండ్ నేను పర్సనల్ గా కలుస్తాను సార్. మనం డిలే విత్ ఇన్ 2 days దశమి వచ్చేస్తుంది కదా సార్, 11, 12 దశమి ఏకాదశులు. విల్ గివ్ ఆల్ ద డేటా సార్. విల్ బి గివింగ్ యూ ఆల్ ద డేటా. మా వాళ్ళు చాలా ఫాస్టెస్ట్ ఫింగర్స్ సార్. మనం ఏం అడిగినా కూడా 24 hours లో మన దగ్గరకు వచ్చేస్తుంది. సో మీకు నేను ఒక 48 hours లో మొత్తం సంఘాల వారీగా డేటా అంతా నేను మీకు పంపిస్తాను. నేను దాంట్లో చూడగానే నాకు తెలిసిపోతుంది మేడం, ఎవరు ఎలా ఉన్నారు అనే దాని మీద వాళ్ళ మాటను బట్టి నేను ఒక టీం కూడా నేను అరేంజ్ చేస్తున్నాను దీనికి సపరేట్ గా. వాళ్ళతో అంటే మెయిన్ అశోకే ఉంటాడు అలాగే దీంట్లో. వాళ్ళందరికీ ఎనీ టైం ఇవ్వగలుగుతాడు సపోర్ట్. అలాగే ఎక్కడ మిస్టేక్ జరగదో నేను మాత్రం జెన్యున్ గా బిజినెస్ చేసి చూపిస్తాను. అలాగే సార్. నాకు ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక. మా తరపున కూడా ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ఒక ఇద్దరు నేను మిమ్మల్ని కలిసిన రోజు వస్తారు సార్. ఓకే. అంటే హైదరాబాద్ టీం ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, రాజమండ్రి టీం ని నేను మీకు పరిచయం చేద్దాం, ఆంధ్ర బెల్ట్ లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నేను వచ్చినప్పుడు నా తరపున తెలంగాణ నుంచి ఒకళ్ళిద్దరిని, రాజమండ్రి టీం నుంచి ఒకళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి నేను మీకు పరిచయం చేస్తాను సార్. ఇన్ ఫ్యూచర్ మనకి కొంచెం టైం ఇష్యూస్ ఉండి మనం కమ్యూనికేట్ చేయలేకపోయినా వాళ్ళు డిజిటల్ మహిళని రిప్రజెంట్ చేస్తారు. ఓకే. Thank you, sir. Thank you for giving us this wonderful opportunity and wish to meet your wife. Please convey మా అందరి తరపున కూడా tons of thanks to madam, sir. Thank you so much for this opportunity. Thank you. Thank you. Thank you, Ashok garu. Yeah, thank you so much. We will now continue our regular meet. We will now continue. Just 2 minutes. Just 2 minutes. Yeah. సో ఇదండి మనకి ఫస్ట్ టైం మంచి శకునం. సాక్షాత్ చైర్మన్ గారే వచ్చి మనకి విషయం అంతా చెప్పారు కాబట్టి ఇందులో ఎవరెవరైతే టెక్స్టైల్ సైడ్ ఉన్నారు, శారీ సైడ్ ఉన్నారు, బట్టల సైడ్ ఉన్నారు, మీ నీష్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు వెంటనే ప్రెసిడెంట్లకి కాల్ చేసేయడం అలా చేయకండి. ప్రెసిడెంట్ గారు మీకు ఒక మీటింగ్ పెడతారు రేపు ఇదే సమయానికి. ఓకే, వీ షుడ్ రెస్పెక్ట్ అధిష్టాన్స్ టైమింగ్స్ అండ్ వర్క్స్ ఆల్సో. అధిష్టాన్ మీకు రేపు మార్నింగ్ 10 o'clock కి మీటింగ్ పెడతారు. మీరు ప్రాపర్ గా మేము ఒక డీటెయిల్ స్పెసిఫికేషన్ అడుగుతాం. ఆ స్పెసిఫికేషన్ మిమ్మల్ని మీకు ఏమి ఇవ్వాలో అధిష్టాన్ మీకు మెన్షన్ చేస్తారు రేపు మార్నింగ్. ఆ 10ంటికి మీరు ఇవ్వండి. దాన్ని అధిష్టాన్ వాళ్ళు మాకు లిస్ట్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ లోనో ఎక్సెల్ షీట్ లోనో మాకు సబ్మిట్ చేస్తారు. మేమేం చేస్తాము అంటే 33 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. 33 సంఘాలది కంపైల్ చేసి డేటా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కింద విడగొట్టి ఆ డేటాను మేము అశోక్ గారికి పాస్ చేయడం జరుగుతుంది. ఇవి ఇలా జరుగుతూ ఉండగా నేను ప్రత్యక్షంగా అజయ్ గారిని వాళ్ళ మిస్సెస్ ని హైదరాబాద్ లో కలుస్తాను కాబట్టి ఇంకా క్లియర్ గా మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి మీకు నేను కమ్యూనికేట్ చేయడానికి బాగుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ అఫీషియల్ కొలాబరేషన్ హౌస్ ఆఫ్ కలాదర్ అండ్ వేర్ ఎ ఉమెన్ ఇన్స్పైర్డ్ ఎ మ్యాన్ టు బికమ్ ఏ బిలియనియర్.
దిస్ సౌండ్ సో ఇంట్రెస్టింగ్, దిస్ సౌండ్స్ ద ఫ్యూచర్. ఇప్పుడు చెప్పండి, సంఘాల ప్రారంభానికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట నిజమైందా లేదా? ఎవరెవరికి గుర్తుందో నాకు తెలియదు. గుర్తున్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి సంఘంలో మనం ఏం మాట్లాడుకున్నామో అది మీకు గుర్తుందో లేదో చెప్పండి. ఒక మహిళలు ఒంటరిగా చేసే పని కన్నా కూడా సమూహంగా ఎప్పుడైతే ఒకే లక్ష్యం పైన మనం పని చేస్తూ ఉంటామో, మన పనిలో సిన్సియారిటీ ఉంటుందో, మన పనిలో నాన్ సెన్స్ లేకుండా ఉంటుందో, మనము ప్రతిరోజు కూడా పరిగెడుతున్నట్టు కనబడుతూ ఉంటే చెయ్యి ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళు అందిస్తారు. మరి అలాగే వచ్చే వారం ప్రసాద్ గారు కూడా మీకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆపర్చునిటీస్, మీ దగ్గరున్న గూడ్స్, మీ దగ్గరున్న ప్రొడక్ట్స్, ఎక్స్పెషల్లీ ఫుడ్ ప్రొడక్ట్స్ మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ప్రొడక్ట్స్ కి ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే దేశాలకి మనం ఎలా పంపించవచ్చు, అసలు ఇండివిజువల్ గా ప్రొడక్షన్ తక్కువగా ఉంటే మొత్తం అంతా కలిపి ఎలా పంపించేయచ్చు, అంటే మొత్తం పూలింగ్ చేసి ఓ చార్ట్ స్టాక్ పాయింట్ పెట్టుకుని ఎలా పంపించవచ్చు అనే అంశాల పైన రకరకాల అంశాలు, నాకు తెలియదు కొన్ని విషయాలు. ఇప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను మీతో పాటు. ఇంతకు ముందు మనం ఎప్పుడు ఎవరితో కొలాబరేట్ అయింది లేదు, ఏమీ చేసింది లేదు. కానీ మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రసాద్ గారితో పర్సనల్ గా నేను మాట్లాడి, ఇక్కడే ప్రసాద్ గారి ఆఫీస్ రాజమండ్రి. మెయిన్ లక్ ఏంటంటే ఆయన ఒకసారి మనల్ని ఆఫీస్ కి ఇన్వైట్ చేశారు. జస్ట్ నేను కొంచెం ఖాళీ చేసుకుని నేను ఒకసారి ఆయన ఆఫీస్ కి వెళ్ళి ఆయనకి ఏ కొన్ని సజెషన్స్ ఏవో కావాలంటే అక్కడ ఇచ్చేసి మన గురించి మళ్ళీ ఒకసారి ఇలా మీటింగ్ డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్పేస్తాను. తర్వాత రియాన్ ఇన్సూరా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు కూడా మీతోనే ఇంటరాక్ట్ అయిపోయేలాగా ఇంకొక మంగళవారం వాళ్ళని తీసుకొస్తారు. ఓకే, తర్వాత ఇన్ని కూడా మనం అనుకుని రాలేదమ్మా. ఇవన్నీ భగవంతుడు మన వైపు పంపించాడు. మీ కష్టాన్ని మా కష్టాన్ని చూసి పంపించాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కోచెస్ కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, సోషల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఎలా అయితే అవకాశాలు వస్తున్నాయో ఇప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ అనుకోలేదు మాకే ఉంటాయిలే డిజిటల్ మహిళలో అనుకున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఎలా అయితే వచ్చిందో, కోచెస్ ముందర సిద్ధం కండి అమ్మా. మీరు ఇంకా చాలా మంది సిద్ధం అవ్వలేదు. సిద్ధంగా ఉన్న రోజు ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి నీకు తలుపు తడుతుంది. ఓకే, కానీ ఏం చేసినా కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, న్యాయంగా, ధర్మంగా. ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఏం చేసినా న్యాయంగానే చెయ్యండి, ఏం చేసినా ధర్మంగానే చెయ్యండి. పోతే 10,000 గడిద గుడ్డు, భయపడకండి, మళ్ళీ వస్తాయి. కానీ న్యాయంగా, ధర్మంగా ఉండండి. అలాగే కళ్ళు మూస్తే దైవం, కళ్ళు తెరిస్తే దేశం. ఏం చేసినా కూడా దేశ సంపాదనలో నీ సంపాదన భాగం అయ్యే అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి అని చెప్పి కష్టపడు, డబ్బులు సంపాదించుకో, కంట్రీ జీడిపిని పెంచుకో. ఒక రోజు ఒక మాట రావాలి. ఇందాక చూడండి చైర్మన్ గారు 25 కోట్లు అనేది అవలేలుగా చెప్పేశారు. నాకు ఆయన మాట్లాడుతుండగా నేను ఎల్ఎంఎం లో అస్తమానం 3 సంవత్సరాల్లో కోటి, 3 సంవత్సరాల్లో కోటి, 3 సంవత్సరాల్లో కోటి అంటా ఉంటాను కదా. ఆయన కూడా 3 సంవత్సరాల్లో కోటీశ్వర్లు అవుతారండి అంటే నాకు, నా విజన్ కి నాకు భగవంతుడు ఆ ఇంట్యూషన్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఆ 3 సంవత్సరాల్లో కోటి అన్న పదం విన్నప్పుడు. అలాగే మీరంతా కూడా కొంచెం ఏం చేసినా కూడా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఇంకొంచెం కష్టపడండి. అలాగే సిస్టమ్ కొంచెం లాయల్ గా ఉండండి, కొంచెం డెడికేటెడ్ గా, కొంచెం లాయల్ గా సిస్టమ్ కూడా ఉండండి. ఇవన్నీ మనం కలిసి ఉంటేనే జరుగుతాయి. ఒంటరిగా మనం కొంచెం దూరమే వెళ్ళగలమేమో, కలిసి ఉంటే ప్రపంచాలని జయించగలుగుతాం మనం అందరం. ఆ యూనిటీ ఎప్పుడు మెయింటైన్ చేయండి. చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడైనా వస్తే పట్టించుకోకండి. మరీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి, తీసేస్తా. మరీ ఇబ్బంది పెడితే చెప్పండి, తీసేద్దాం, ఏం పర్వాలేదు. కానీ అందరూ కలిసికట్టుగా ఉండండి. ఓకే, దేర్ విల్ బి 2 sides for this knife. Don't worry. One side it is soft always. One side it won't be soft. Because as now we are going big. Okay. రేపు మార్నింగ్ సంఘం సెడ్మిన్స్ అశ్విని గారు, పవిత్ర గారు, విజయశ్రీ గారు, శిరీష గారు, ఎవరైతే సంఘం తరపున వర్క్ చేస్తున్నారో అందరూ కూడా
రేపు మార్నింగ్ 10 o'clock కి మేక్ ష్యూర్, బికాస్ మనీ లవ్ స్పీడ్. ఇవన్నీ కొంచెం స్పీడ్ గా జరగాలి. మనీ లవ్ స్పీడ్. అలాగే మీ గ్రూప్స్ లో మీరు డేటా కలెక్ట్ చేద్దరు కానీ మేము ఒక ఫార్మాట్ ఇస్తాం. ఈ ఫార్మాట్ లో కలెక్ట్ చేసుకోండి అని ఒకసారి అశోక్ గారిని అడిగి, సార్ మీకు ఏమేమి స్పెసిఫికేషన్స్ కావాలి చెప్పండి సార్ అని ఒక స్పెసిఫికేషన్ ఇస్తాం. ఓకే. అండ్ నేను మేడంతో కలిసి ఒక ఫోటో మీకు పెడతాను. ఆ రోజు మీరు అందరూ మేడంకి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఓకే. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ బజార్ రిలేటెడ్, మీరు బజార్ ఎంత రెవెన్యూ చేశారు, ఒక్కొక్కరు ఎంత సంపాదించారు, ఒక్కొక్క బజార్ లో ఎవరు హైయెస్ట్ చేశారు, ఏ బజారు లీడింగ్ లో ఉంది, ఏ బజార్ కి ఎంతమంది ఎక్కువ మంది లీడ్స్ వచ్చారు, ఏ బజార్ కి ఎక్కువ మంది ఫుట్ ఫాల్స్ ఎక్కువ జరిగాయి. ఇవన్నిటితో నేను ఇంకొక లైవ్ తీసుకోబోతున్నాను. ఆ రోజు మీరందరూ మాట్లాడాలి. మీకు మాట్లాడే అవకాశం వస్తుంది ఆ రోజు. కాబట్టి మీరందరూ మాట్లాడండి, మీ యొక్క భావాన్ని వ్యక్తం చేయండి. మళ్ళీ బజార్ పెట్టుకునే రోజుకి అందరికీ అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. ఓకే. అలాగే కొంతమంది మన బజార్ రోజులు కాకుండా మామూలు రోజుల్లో కూడా ఎక్కడైనా స్టాల్ పెట్టే అవకాశం ఉంటే వెళ్ళి పెడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. మన దగ్గరే వ్యాపారం చేసామా అన్నది కాదు, నువ్వు ఎక్కడైనా వ్యాపారించే డబ్బులు సంపాదించుకో, కానీ నీ రూట్స్ గుర్తు పెట్టుకుని చెయ్యి. తప్పేం లేదు, ఎక్కడన్నా చెయ్యి. స్టాల్ పెట్టుకునే అవకాశం ఎక్కడొచ్చినా పెట్టుకోమ్మా. అలాగే నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు మా సంఘంలోనే స్టాల్ పెట్టుకోవాలా, బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చా అని. మేము నెక్స్ట్ బజార్ కి మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఓకే. హైదరాబాద్ అంతా కలిపి ఒకే చోట పెట్టుకునేలాగా కొంతమంది స్టాల్స్ కావాలంటే వేరే వేరే చోట్ల కూడా మారేలాగా, ఒక నెల రోజుల ముందర నుంచే ప్రమోట్ చేసేలాగా, సోషల్ మీడియాలో యాడ్స్ వేసేలాగా నెక్స్ట్ బజార్ మీ అందరికి సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. ఓకే. నెక్స్ట్ బజార్ ట్రూలీ గేమ్ చేంజింగ్ బజార్. ఇట్ విల్ బి సో బిగ్, అండ్ సో హై. 3 months లో ఉంటుంది కాబట్టి మన ఆగస్ట్ ఈవెంట్ అయిన తర్వాత సెప్టెంబర్ లో పెట్టిస్తాను బజార్ మళ్ళీ. ఓకే. మళ్ళీ ఆగస్ట్ లో మనం బిజీగా ఉంటాం కాబట్టి ఆగస్ట్ ఈవెంట్ లో కూడా బాగా ప్రమోట్ చేసి బజార్ గురించి అందరికి కూడా ఆగస్ట్ కి రెడీ అయిపోమంటాను. మీ బజార్ ఎక్కడ ఉంటుందో అనేది ఆ బజార్ పెట్టేసుకోమంటాను. ఒక మెగా హైదరాబాద్ డిజిటల్ మహిళా బజార్ పెట్టబోతాం. చుట్టుపక్కల ఏ సంఘాలన్నా వచ్చి హైదరాబాద్ లో ఆ రోజు పెట్టుకోవచ్చు. ఆ రోజు ఒక రికార్డ్ జరగాలి. ఇంత తక్కువలో కూడా ఇంత బిజినెస్ చేసుకోవచ్చా అనేది రికార్డ్ జరగాలి. అలాగే విజయవాడలో కూడా నెక్స్ట్ ఒక మెగా బజార్ పెట్టిస్తాను. పెద్ద ప్రైమ్ 3 tier సిటీస్, 2 tier సిటీస్, 1 tier సిటీస్ ప్రకారంగా ఫస్ట్ హైదరాబాద్ లో ఎక్స్పెరిమెంట్ చేసి, తర్వాత విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి విశాఖపట్నం, అలా షఫుల్ అవుతూ 3 ప్రదేశాల్లో 3 పెద్ద పెద్ద బజార్లు పెడదాం ఒకసారి. ఇంకా వీలుంటే రాయలసీమ, తిరుపతి గాని అక్కడెక్కడైనా ఎక్కడ మైలేజ్ ఎక్కువ వస్తే అక్కడ. నెక్స్ట్ బజారు అన్ని ప్రదేశాల్లోనూ జరగదు, 4, 5 ప్రదేశాల్లో జరుగుతుంది. ఆ జరిగేది మాత్రం చాలా పెద్దగా జరుగుతుంది. 4, 5 ప్రదేశాల్లో జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ అండ్ రాయలసీమ ప్యారలల్ గా కొలాబరేట్ చేస్తూ చాలా గట్టిగా జరుగుతుంది. ఓకే. సో గేరప్ లేడీస్, సెప్టెంబర్ యూ విల్ హిట్ సో బిగ్. PR wise, money wise and all, by September you will settle very well. Okay. So all of you raise your both the hands, just bend your heads and wish everybody, every digital mahila, tadastu, tadastu, tadastu. Okay. Bye bye and see you also. So much love today.